ఒక అడవిలో ఒక గాడిద తిరుగుతూ దొరికింది మేస్తూ ఉంది. ఇంతలో ఒక నక్క అటుగా వచ్చి, గాడిద బావా, సింహానికి నువ్వు గుర్తుకొస్తున్నావట, నిన్ను చూడాలని చెప్పింది అనగా, ఏమిటి, సింహానికి నన్ను చూడాలని ఉందా, ఎందుకు అని అడిగింది. నీ అందము, నీ తెలివితేటలు ఇంకే జంతువుకు లేవు, అందువల్ల నిన్ను రాజుని చేస్తుందట, వెళ్ళు అని చెప్పింది. నిజమా అని గాడిద సింహం ఉండే చోటుకు వెళ్ళింది. సింహం గాడిదను చూడగానే ఎగిరి దూకి గాడిద చెవులు కొరికేసింది. గాడిద ఒడుపుగా తప్పించుకొని నక్క దగ్గరకు వచ్చి, సింహం నన్ను కొరికింది, నా చెవులు చూడు అని అంది. ఓ అదా, నీ చెవులు పెద్దవి కదా, అందుకే చిన్నవి చేసింది, ఇప్పుడు కిరీటం బాగా పెట్టవచ్చు, తిరిగి వెళ్ళు అనగా గాడిద తిరిగి సింహం వద్దకు వెళ్ళింది. సింహం ఈసారి వెనక నుండి గాడిదను కరవగా తోక తెగిపోయింది. గాడిద బ్రతుకు జీవుడా అని పరిగెత్తి నక్క దగ్గరకు వచ్చి, నన్ను సింహానికి ఆహారంగా పంపాలనుకున్నావా, సింహం నన్ను రాజును చేయాలని అనుకుంటే నా తోక ఎందుకు కొరికింది అని అడిగింది. దానికి నక్క, నీకు అది కూడా తెలీదా, సింహాసనంపై కూర్చోవడానికి తోక అడ్డం, అందువల్ల తీసేసింది, ఈసారి వెళ్ళు, కిరీటం పెట్టి సింహాసనంపై కూర్చోబెడుతుంది అనగా గాడిద సరే అని సింహం వద్దకు వెళ్ళింది. గాడిద 2 సార్లు తప్పించుకున్నందుకు సింహానికి చాలా కోపంగా ఉంది. గాడిద రాగానే ఈసారి తప్పించుకోనికుండా పట్టుకుని చంపి తిన్నది. నక్క అక్కడికి రాగా, నక్క, గాడిదను అంతా తిన్నాను, దాని మెదడు మాత్రం కనిపించలేదు, ఎక్కడుంది అని అడిగింది. గాడిదకు మెదడు ఉంటే 2 సార్లు ప్రాణాలతో తప్పించుకొని తిరిగి ఎలా వస్తుంది అని అంది నక్క.